4-5 వారాల నుంచి మనం ఒక ప్రత్యేకమైన అంశం గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఆ అంశమే సర్వాంగ కవచం అనే అంశాన్ని గురించి ధ్యానిస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో యొక్క సర్వాంగ కవచం అనేది ఉంటుంది. ఆ సర్వాంగ కవచాన్ని దేవుడు మనకి ఇస్తాడు కనుక ఆ దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని ప్రతి వారు కూడా ధరించుకోవాలని, మొట్టమొదటిగా సత్యం అనే దట్టిని ధరించుకోవాలని, రెండవదిగా నీతి అను మైమర్పుని మనం ధరించుకోవాలని, మూడవదిగా మీ పాదములకు సమాధాన సువార్త అనే జోడుని ధరించుకోవాలని మనము గత 3 వారాలు నుంచి ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క 4వ వారంలో 4వ కవచం గురించి మనం ముందుకెళ్దాం, మనం ధ్యానిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. ఏలగనగా మీ నడుములకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలవబడుడి. ఇవన్నీ గాక 16వ వచనం అండి. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. కాబట్టి ఈ యొక్క వారములో 4వ సర్వాంగ కవచాన్ని గురించి విశ్వాసం అనే డాలుని పట్టుకోవాలి. విశ్వాసం అనే డాలుని పట్టుకుంటూ మనం ముందుకెళ్ళాలి. గత వారంలో చెప్పిన రీతిగా సమాధాన సువార్తవలమైన జోడుని, సిద్ధ మనసును జోడుని ధరించుకోవాలని, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం. ఆ వచనాల్లో జ్ఞాపకం చేసుకున్నట్టే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురని ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, అలాగే ఈ యొక్క ఆదివారంలో కూడా విశ్వాసం అనే డాలు అనే కవచాన్ని మనము పట్టుకునేటట్లుగా ఉండాలి. విశ్వాసాన్ని ప్రతి వారు కూడా గట్టిగా మనం పట్టుకోవాలి, గట్టిగా దాన్ని విశ్వాసములో బలపరచబడాలి. మొట్టమొదటిగా డాలు అనేది ఎలా ఉంటుందంటే, డాలు అంటే ఒక ఎడమ చేత్తో ఒక డాలుని పట్టుకొని మనం శారీరకంగా భౌతికంగా జ్ఞాపకం చేసుకుంటే ఏదైనా శత్రువు యొక్క అగ్ని బాణాలని, అలాగే వాడు చేసే దాడిని, అలాగే శత్రువులు ఏదైనా రాళ్ళు వేసినప్పుడు కానీ ఏదైనా సరే వారు వేస్తుంటే మనం కాపాడుకోవటానికి ఒక ఎడమ చేత్తో ఒక డాలులాగా, ఒక కవచంలాగా దాన్ని ఒక ఉంటుంది. ఎడమ చేత్తో దాన్ని పట్టుకొని మన కుడి చేత్తో మనము ఏదైనా కర్ర కానీ లేదని తీసుకొని వారిని ఎదిరిస్తాం. ఎందుకంటే ఎడమ చేత్తో డాలు అనేది ఉంటే ఆ కవచం అనేది మనకి తగలకుండా అది అడ్డం పెడతాం. ఉదాహరణకి జ్ఞాపకం చేసుకున్నట్టే పోలీసు వారు కొన్ని ఎలక్షన్ టైంలో కానీ ఏదైనా అల్లరి జరిగినప్పుడు కానీ వారు ఏం చేస్తారు, ఆ హెల్మెట్ పెట్టుకున్న తర్వాత వారు ఆవంతునే ముందుకెళ్ళరు. కానీ వారు కొట్టే దెబ్బలు అంటే వారు వేసే రాళ్ళు కానీ వారు వేసే ఏమన్నా మీద దాడి చేస్తారు ఉద్దేశంతో వీళ్ళు ఏం చేస్తారంటే వారి దగ్గర ఒక ఏమంటారు దాన్ని, పోలీసు వాళ్ళు వాడు పట్టుకొని టోపీలాగా పెద్దది కవచంలాగా పట్టుకొని దాన్ని అడ్డం పెట్టుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే వాళ్ళు వేసే ఒక రాళ్ళు దానికి తగలకుండా ఈ చేతి లాంటిది ఒక పెద్ద తెల్లదాగా ఉంటుంది, అది పట్టుకొని ముందుకు వెళ్తారు. వెనకము లాఠీ ఉంటుంది. ఎందుకంటే ఆ వేసే రాళ్ళు కానీ కర్రలు కానీ వారు తగలకుండా దాన్ని అడ్డం పెట్టుకోవడానికి అది పనికి వస్తుంది. అలాగే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే అది శారీరకంగా మానవుడు ఉపయోగించే డాలు. ఆ కవచం ద్వారా దేనికంటే శత్రువు కానీ ఎవరైనా సరే మన మీద దాడి చేసినప్పుడు దాన్ని అడ్డం పెట్టుకొని ముందుకు వెళ్తాం. సపోజ్ మనం ఉన్నాం ఏదైనా కొట్లాడికి వెళ్ళినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే తల చుట్టూ కూడా ఏం చేస్తారు, పెద్ద టవల్ కానీ ఏదైనా ధరించుకొని ఆ చెయ్యి అడ్డం పెడతారు ముందు. ఎందుకంటే ఆ చెయ్యి అడ్డం పెట్టేది ఆ చేతిలోంచి మరి అడ్డం పెడితే కర్ర అనేది తగలకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో అలా చేస్తారు. అలాగే ఇక్కడ కూడా జ్ఞాపకం చేసుకుంటే మనం కూడా ఈ ఆత్మీయంగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఆత్మీయంగా మనం కూడా విశ్వాసం అనే డాలుని కవచాన్ని ధరించుకోవాలి, పట్టుకోవాలి. విశ్వాసం అనే డాలుని మనము తప్పనిసరిగా ధరించాలి. శరీరంగా మనం ఏదైతే ఆ డాలుని ఉపయోగిస్తామో ఆత్మీయంగా కూడా మనము విశ్వాసమైన డాలుని ధరించాలి. ఆ ధరించాలంటే నేను కూడా
మొట్టమొదటిగా ఏం చేయాలంటే దేవుని మీద విశ్వాసం ఉంచాలి. దేవుని మీద విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచుంటే ఏంటంటే దేవుని నమ్మినంత మాత్రం మీద విశ్వాసం అందరు, బైబిల్ పట్టుకున్నంత మాత్రం విశ్వాసం అందు, చర్చికి వచ్చినంత మాత్రం విశ్వాసులు అనరు. మనం అందరూ కూడా ఎలాంటి వారు? విశ్వాసులు అంటారు. ఎందుకంటే చర్చికి వెళ్తున్నారు కాబట్టి విశ్వాసులు అంటారు. క్రైస్తవులు అని పిలబడతారు పర్యాపదంగా. ఎందుకంటారంటే క్రీస్తుని వారు తెలుసుకున్నారు కనుక. అంటే తెలుసుకున్నంత మాత్రాన, లేకపోతే చర్చికి వచ్చినంత మాత్రాన, నువ్వు పాట పాడినంత మాత్రాన, ప్రార్థన చేసిన మాత్రాన మనం విశ్వాసము అనేది కాదు. కానీ విశ్వాసులు విశ్వాసంగా మార్చబడాలి. విశ్వాసం అంటే దేవుని మీద ముఖ్యంగా నమ్మిక ఉంచాలి. దేవుని మీద మనము ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడి దేవుని కోసం మనం ఏం చేస్తున్నాం, దేవుడు మన కోసం ఏం చేస్తున్నాడు అనేది క్రియలతో చూడాలి. క్రియలతో మనము విశ్వాసాన్ని కలిగిన బిడ్డలుగా ఉండాలి. అందుకే మనం విశ్వాసంతో, ఆ విశ్వాసం ఎలా వస్తుందంటే వినుట వలన విశ్వాసం వస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. వినుట క్రీస్తుని గురించిన మాట, దేవుని గురించి వినాలి. ఎవరెవరో విషయాలు కాదు, కానీ దేవుని గురించిన మాట వలన మనకి విశ్వాసం, వినటం వలన మనకి విశ్వాసం కలిగింది. ఆ వినేది ఎవరి గురించి వినాలంటే క్రీస్తుని గురించి మాట వలన కలిగిద్ది విశ్వాసము. అందుకే విశ్వాసంతో దేవుని దగ్గర రావాలి. విశ్వాసం మీద ఆధారపడాలి. ఆ విశ్వాసం ఎవరి మీద ఉంచాలంటే దేవుని మీద ఉంచాలి. దేవుని మీద పూర్తిగా మనము ఆధారపడే బిడ్డలుగా ఉండాలి. దేవుని మీద ఆధారపడకుండా మనం ఏం చేసినా కూడా అది విశ్వాసం కిందకి రాదు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడు ఉన్నాడని, దేవుడు మనకి ఫలము దయచేస్తాడని నమ్మాలి. ఎక్కడుంది ఆ వాక్యం అంటే హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 11వ అధ్యాయము 6వ వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండ అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. మొట్టమొదటి ఏం చేయాలి? మనము దేవుని దగ్గరికి విశ్వాసంతో రావాలి. అది వచ్చిన తర్వాత ఆయన ఉన్నాడనియు, తను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. దేవుని దగ్గరికి వచ్చేది ఎందుకంటే దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తాడు, దేవుడు మనకి మేలు చేస్తాడు, దేవుడు మనకి మేలు చేసి ఉపకారం చేసి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఈ నరకం నుంచి తప్పించబడి ఆ పరలోక రాజ్యానికి చేర్చబడతాము అనే ఉద్దేశంతో రావాలి. కానీ వస్తున్నాం కదా, చేస్తాడో లేదో, వస్తున్నాం కదా, జరిగిద్దో లేదో, వస్తున్నాం కదా, ఈ సమస్య పోతుందో లేదో, లేకపోతే వస్తున్నాం కదా, ఈ అనారోగ్య పరిస్థితి పోతుందో లేదని అనుమానంతో రాకూడదంట దేవుని దగ్గరికి. అనుమానమే పెద్ద రోగం. కాబట్టి అనుమానంతో రాకుండా మనం దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నామంటే తప్పనిసరిగా దేవుడు నాకు మేలు చేస్తాడు, తప్పనిసరిగా దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడని పూర్తిగా దేవుని మీద ఆధారపడి దేవుని దగ్గర రావాలి. దేవుని దగ్గరికి అలా రాకుండా ఎన్ని వారాలు చర్చికి వచ్చినా, ఎన్ని సంవత్సరాలు చర్చిలో కనపడినా, ఎన్ని సంవత్సరాలు నువ్వు పాటలు పాడినా అది విశ్వాసం కింద రాదు, విశ్వాసుల కింద రాదు. ఎందుకంటే విశ్వాసముగా కలిగిన వారుగా ఉండాలి. ఎలాంటి విశ్వాసం అంటే దేవుడు తప్పనిసరిగా నాకు ప్రతిఫలం ఇస్తాడు. 600 అయినా 106 అయినా సరే దేవుడే నాకు మేలు చేస్తాడు. మనుషులు చేయరు, ఎవరు కూడా మేలు చేసేవారుగా ఉండరు, దేవుడు మాత్రమే నాకు మేలు చేస్తాడని అంత గట్టి విశ్వాసంతో దేవుని దగ్గర రావాలి. అలాంటి విశ్వాసాన్ని నేను కూడా అందరం కూడా కలిగిన వారుగా ఉండాలి. కలిగిన వారుగా ఉండాలంటే మొట్టమొదటిగా నువ్వు చేయవలసిన పని ఏంటంటే వాక్యాన్ని పాటించాలి, వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి. వాక్యం ప్రార్థన నీకు ఎలాంటిదంటే అది ఒక ఉద్యోగంలో ఒక పీరియడ్ ఉంటుంది, అదే ట్రైనింగ్ పీరియడ్ లాగా ఉంటుంది. ఆ ట్రైనింగ్ పీరియడ్ ఎందుకు పనికి వస్తుంది అంటే ఆ ఉద్యోగం అసలు ఎలా చేయాలి,
దాని యొక్క సిస్టమేటిక్స్ ఎలా ఉంటాయి, దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి అని అది ఆ ఉద్యోగస్తునికి పనికి వస్తాయి. 1 నెల 2 నెలలు లేకపోతే 6 నెలలు, మిలిటరీ వాళ్ళకైతే 6 నెలలు ట్రైనింగ్ అనేది, బ్యాంక్ వాళ్ళకైతే 15 రోజులు లేకపోతే నెల రోజులు, ఇంకొకరికైతే ఇంకా టీచర్ ట్రైనింగ్ ఉన్నది, అన్నీ కూడా ఉంటాయి. అంటే ఒక ఉద్యోగస్తుడికి ఎలా ట్రైనింగ్ ఇస్తారో మనం కూడా దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థనలో వాక్యంలో ఒక ట్రైనప్ కావాలి. దాన్ని వాక్యాన్ని ఎప్పుడు కూడా నెమరు వేసుకోవాలి, ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేయకుండా వాక్యం చదవకుండా ఆ విశ్వాసంలోకి మనం వెళ్ళలేము. విశ్వాసంలోకి ఎప్పుడు వెళ్తామంటే ఎప్పుడైతే వాక్యం నీ మీద వింటావో, వాక్యం మీద ఆధారపడతావో, వాక్యాన్ని నీ హృదయంలోకి తీసుకుంటావో, అప్పుడు వాక్యం ద్వారా నీకు దేవుడి వాక్యం ద్వారా ఏం జరుగుతుందంటే విశ్వాసంలో బలపరిచేవాడుగా ఉంటావు. కాబట్టి అలాంటి విశ్వాసాన్ని మనము కలిగిన బిడ్డలుగా ఉండాలి. ఇంకా బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే అనేక అవమానాలు లేకపోతేనేమో అనుమానాలు, అవమానాలు, శోధనలు, సమస్యలు అన్నీ కూడా ఎవరు తీసుకొస్తారంటే సైతానుడు తీసుకొస్తాడు, అపవాది తీసుకొస్తాడు. కానీ అవమానాలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు లేకపోతే ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే వాటిని ఎదిరించడానికి ఏంటంటే డాలు అనేది కావాలి. ఏమిటి డాలు అంటే విశ్వాసం అనే డాలు అనే కవచాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఆ విశ్వాసం ఎలా వస్తుందంటే దేవుని మాట వినటం ద్వారా విశ్వాసం వస్తుంది. కాబట్టి ఆ విశ్వాసం అనే డాలుని ఎప్పుడు కూడా మనం ధరించుకోవాలి. కొంతమంది ఏమంటారంటే నాకే ఎందుకు వస్తుంది, నాకే ఎందుకు, నేను చేయలేను, ఈ పని చేయలేను, నేను అసలు ఈ పని నా వల్ల కాదు, లేకపోతే ఈ చదువు నేను చదవలేను, ఈ ఉద్యోగం నేను చేయలేను, లేకపోతేనేమో ఇదిగో ఇంత కష్టం నేను భరించలేను అని కొంతమంది వారికి వారే ఏం చేస్తారంటే తక్కువ అంచనా వేసుకుంటారు. కానీ తక్కువ అంచనా వేసుకోకుండా దేవుడు తప్పనిసరిగా నా పక్షంగా ఉంటాడు, దేవుడు నాకు ఏ విధమైన సరే ఎంత పరిస్థితి అయినా సరే దేవుడు నన్ను గట్టెక్కిస్తాడని విశ్వాసంతో వచ్చినప్పుడు దేవుడు తప్పనిసరిగా దేవుని చేతిలో ఉంటావు. కాబట్టి దేవుడు నిన్ను ఎవరు కూడా అపహరింపనివ్వడు, ఎవరు సాతాను నీ మీద దాడి చేయనివ్వకూడదు. ఎందుకంటే దేవుని కాపుదల భద్రత మనకు ఉంటుంది ఎప్పుడు ఆ విశ్వాసము కలిగిన వారుగా ఉన్నప్పుడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఇందాక చదివిన రీతిగా, అలాగే యోహాను రాసిన పత్రిక యోహాను సువార్త 10వ అధ్యాయంలో కూడా జ్ఞాపకం చేసుకుంటే నేనే ద్వారమును, 10వ అధ్యాయము 9వ వచనం చదవండి ఒకసారి. యోహాను సువార్త నేనే ద్వారమును, నా ద్వారా వాడు రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వాడై, అంటే దేవుని యొక్క ద్వారములోకి వచ్చినట్లయితే నీవు నేను కూడా రక్షించే బిడ్డలుగా ఉంటాం. వాడు లోపలికి వచ్చుచూ పోవచ్చు మేత మేయుచుండును. అలా దేవుని యొక్క ద్వారములోకి నీవు నేను రావాలి. విశ్వాసమైన ద్వారాన్ని మనం కలిగిన బిడ్డలుగా ఉండాలి. అలాగే 10వ అధ్యాయంలోని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే 10వ అధ్యాయము 27వ వచనం చదువుదామండి. ఒక్కరు చదవండి. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్యజీవం ఇస్తున్నానని గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడను వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి, ఎవడను వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనక నా తండ్రి చేతిలో నుండి ఎవడిని కూడా వాటిని అపహరింపలేడు. ఎప్పుడు దేవుని ద్వారములోకి వచ్చినప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నప్పుడు, దేవుని యొక్క ఆ రక్షణలోకి మనం వచ్చినప్పుడు ఎవరు కూడా మనల్ని అపహరింపలేడు వాడుగా ఉంటాడు. సాతాను ఒకవేళ దాడి చేసినా కూడా వాడిని అన్నించి కూడా మనం ఎదిరించుకుంటూ ఆ దేవుని యొక్క కాపుదల భద్రత మనం ఉంటాం. అందుకే మనము ఒకసారి జ్ఞాపకం చేసి, సాతాను అగ్నిబాణాలు అనేక వేస్తాయి. వేసినప్పుడు అనుమానాలైన అగ్నిబాణాలు వేస్తాడు, శోధనలనే అగ్నిబాణాలు వేస్తాడు, సమస్యలైన అగ్నిబాణాలు వేస్తాడు.
లేతనేమో ఇరుకు ఇబ్బందులు అనారోగ్య పరిస్థితి అగ్రిమానాలు వేస్తాడు. కానీ వాటిని అన్నిటిని కూడా అధిగమించుకుంటూ విశ్వాసమైన డాలు పట్టుకుంటూ మనం ముందుకు వెళ్ళే బిడ్డలుగా ఉండాలి. అలా విశ్వాసాన్ని డాలు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. మనం విశ్వాసము అనేది ఎలా వస్తుందంటే వినుట వలన విశ్వాసం కలుగును. ఆ వినుట ఎవరి గురించి వినాలి? క్రీస్తుని గురించిన మాట, దేవుని గురించి వినాలి. అలా మాట ఎవరు విన్నారు బైబిల్ గ్రంథంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే అనేక విషయాలు మీకు తెలియపరచవచ్చు. ఉదాహరణకి 2-3 విషయాలు జ్ఞాపకం చేసుకుంటామండి. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం. విశ్వాసమును బట్టి రాహాబు అను వేశ్య వేగులు వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. చాలు. ఇంకా అలాంటి 11వ అధ్యాయంలో విశ్వాసుల వీరుల జాబితా మనకు కనిపిస్తుంది. వీరందరూ కూడా దేవుని గురించి విన్నారు, దేవుని మీద ఆధారపడిన తర్వాత వారు రాజ్యాల్ని జయించారు, సింహాల నోలను కూడా మూయించారు. అలాంటి విశ్వాసం కలిగిన వారిగా నీవు నేను ఉండాలి. అలాగే ఇక్కడ మనం చదువుకున్న రీతిగా రాహాబను వేశ్య అంటే రాహాబు ఉంది, ఆమె దేవుణ్ణి ఎరగలేదు. ఎరగపోయిన కనాను స్త్రీ, ఒక అన్య స్త్రీ, కనానురాయలు అన్ని జాతికి చెందింది. అయినా కూడా ఆమె దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుడు మాట విన్నది. దేవుని చూసిందంటే చూడలేదు. ఏం విన్నది? దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని, ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చినప్పుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడని, అలాగే ఆయన తప్ప వేరే దేవుడు లేడని, ఆయన అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేశాడని విన్నది. విన్న తర్వాత ఆ విన్నదాన్ని ఆమె సమాధానకరంగా వేగులు వారిని చేర్చుకుంది. అంటే వీరి దేవుడు గొప్ప దేవుడు, ఆ గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నట్టయితే మనం కూడా రక్షించబడతామని ఒక విశ్వాసంలోకి వచ్చింది. ఉదాహరణకి మనం బైబిల్ గ్రంథంలోనే యెహోషువ గ్రంథము 2వ అధ్యాయములో మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే మొదటి వచనం చదువుతామండి. నూను కుమారుడిని యెహోషువ వేగులు వారిని 2 మనుషుల్ని పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడుడని వారితో చెప్పి షిత్తీతు నొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబును ఒక వేశ్య యొంట చేరి అక్కడ దిగగా, అంటే అక్కడ దిగిన తర్వాత ఏం జరిగిందంటే ఆ దిగిన విషయము రాజుగారికి తెలిసింది. రాజుగారికి తెలిసిన తర్వాత ఆ రాజుగారు ఏం చేస్తారంటే కొంతమంది మనుషులను పంపిస్తాడు. ఎందుకంటే ఇదిగో ఎరుకో పట్టణాన్ని ఎవరో వేగులు చూడటానికి వచ్చారు, వారిని ఎవరు పట్టుకొని తీసుకురమ్మంటే ఈ వేశ్య ఏం చేసిందంటే రాహాబు అనే వేశ్య ఏం చేసింది? 4వ వచనం. ఆ స్త్రీ ఆ 2 మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారు ఎక్కడ నుండి వచ్చారో నేను ఎరుగును అని కొంత సంభాషణ జరిగిన తర్వాత వారిని తీసుకొచ్చి మిద్దె ఎక్కించి మిద్దె మీద జనుపు కట్టులు వారిని దాచిపెట్టింది. ఎవరిని? దేవుని నమ్ముకున్న బిడ్డల్ని, ఇశ్రాయేలు ప్రజలుగా ఉన్న వారు, వేగులు వారుగా వచ్చిన వారిని. వారు ఎవరైతే దేవుని బిడ్డలను చేర్చుకుంది. ఎందుకు చేర్చుకుందామంటే కింద వచనంలో జ్ఞాపకం చేసుకుందాం. 2వ అధ్యాయములోనే 2వ అధ్యాయము 8వ వచనం. ఆ వేగులు వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకెక్కి వారితో ఇట్లనెను. ఏమని చెప్పింది? యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయం వలన ఈ దేశవాసులందరికీ ధైర్యము చెడునని నేను ఎరుగుదును. మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రమును నీరును ఎలాగో ఆరిపోజేసెనో, యోర్దాను తీరమున అమోరీయుల 2 రాజులైన సీహోనును ఓగును మీరేమి చేసితురో, అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలం చేసితురో ఆ సంగతి మేము చూసారా విన్నారంటే విన్నారు, చూడలేదు కానీ విన్నారు.
ఏం విన్నారంటే ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన సంగతి విన్నారు. అలాగే ఆ దేశం మీకు ఇచ్చినాడని మీ వల్ల మాకు భయం పుడుతుంది, మా దేశ నివాసులలో కూడా ధైర్యం చెడిపోయింది అని ఆమె విన్నది. ఆయన విన్న తర్వాత కింద వచనంలో వచ్చినప్పుడు, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే, మీ దేవుడు ఎట్టి మనుషులకైనను ధైర్యమే మాత్రమే ఉండదు. నేను మీకు ఉపకారం చేస్తుంది గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళు ఇవ్వండి అని దేవుని బిడ్డల్ని వారు చేర్చుకుంది. కనాని యొక్క దేశం చూడటానికి వచ్చిన ఆ వేగులు వారిని ఇద్దరు మనుషులు చేర్చుకోవటం వలన దేవుడు ఆమెను మర్చిపోలేదు కానీ ఆమెకు తప్పనిసరిగా సహాయం చేశాడు, మేలు చేశాడు. ఏమి మేలు చేశాడంటే యెరికో పట్టణం చూడటానికి వచ్చిన తర్వాత వారు ఏదైతే చెప్పారో ఆ పని ఆమె తప్పనిసరిగా చేసింది. ఏం పని చేసింది? ఇదిగో మేము గనక ఆ దేశాన్ని చూడటానికి వచ్చాము, మీరు మాకు మేలు చేశావు కాబట్టి నీ మేలులకు తగిన ప్రతిఫలం నీకు ఇస్తాం అని చెప్పినప్పుడు ఆ దేశం యెరికో పట్టణం మొత్తం కూడా వారు కోల్చడానికి వచ్చి ఆ యెరికో పట్టణం మొత్తం కూడా చుట్టూ తిరిగి ప్రదర్శన చేసిన తర్వాత కూలిపోయేటప్పుడు వెంటనే ఆ వేగులు వారు ఏం చేశారంటే రాహాబుని గుర్తు చేసుకున్నారు. ఎందుకు గుర్తు చేసుకున్నారు? ఏమనే ఆమెకి ఈ వేగులు వారికి ఆమె మేలు చేసింది కనుక రాహాబును ఆమె ఇంటి వారందరినీ తన కలిగిన సమస్తాన్ని కూడా మేము రక్షిస్తామని ఒక మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం తిరిగి అదే మాటని వారు అమలు చేశారు. ఎలా చేశారు చూద్దాం. అదే యొక్క యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనం చదవండి అమ్మ ఒకసారి. అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణం చేసినట్లు ఆమెను ఆమె కలిగిన వారందరినీ అక్కడి నుండి తోడుకొని రండని దేశమును వేగు చూసిన ఇద్దరు మనుషులతో చెప్పగా వేగులు పోయిన ఆ మనుషులు పోయి రాహాబను ఆమె తండ్రిని ఆమె తల్లిను ఆమె సహోదరును ఆమె కలిగిన వారందరినీ వెలుపులకు తోడుకొని వచ్చరి. ఆమె ఇంటి వారిని అందరినీ వారు వెలుపులకు తోడుకొని ఇశ్రాయేలు పాలెములు వెళుతూ వారిని నివసింపజేసి అప్పుడు ఆ పట్టణమును దానిలోని సమస్తమును అగ్ని చేత కాల్చివేసిరి. అంటే ఆమెను రక్షించారు. తర్వాత ఆమె రక్షించిన తర్వాత ఆమెను మాత్రమే కాదు కానీ ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమె సహోదరును ఆమె కలిగిన వారందరినీ కూడా వెలుపులు తోడుకొని వచ్చి ఆమె ఇంటి వారికి అందరినీ కూడా సమస్తాన్ని కూడా బయటికి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఆ యెరికో పట్టణాన్ని మొత్తం కూడా అగ్ని చేత కాల్చివేశారు. అప్పుడు వారు ఆ పట్టణమును దానిలో సమస్తమును అగ్ని చేత కాల్చివేసిరి. వెండిని బంగారును ఇత్తడి పాత్రను ఇనుప పాత్రలు మాత్రమే యెహోవా మందిర ధనాగారములో ఉండెరు. రాహాబను వేశ్య యెరికోను వేగుచూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండిన గనుక. ఎందుకంట ఏమన్నా ఎందుకు దేవుడు మేలు చేశాడంటే యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టిండిన గనుక అతడు ఆమెను ఆమె ఇంటి వారిని ఆమె కలిగిన వారందరిని కూడా బ్రతుకునిచ్చెను. అందుకే ఆ రాహాబని వేశ్య పేరు ఎక్కడ దొరుకుతుందంటే మనకి హెబ్రీలు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 31వ వచనంలో ఆ విశ్వాసుల వీరుల జాబితాలో ఆమె కనపడుతుంది. విశ్వాసుల వీరుల జాబితాలో ఆమె పేరు ఎందుకు కనపడుతుంది? ఆమె అన్యురాలే, అన్ని జాతికి కనానరాలే, ఆమె వేశ్య చేసే పనే. అయినా కూడా ఆమె దేవుని మీద విశ్వాసం ఉంచి ఆ విశ్వాసం వలన రాహాబను వేశ్య దేవుని మీద విశ్వాసం ఉంచటం వలన ఆమె కలిగిన వారు అందరిని కూడా కాపాడటమే కాదు కానీ విశ్వాస వీరుల జాబితాలో ఆమె చేర్చబడింది. అలాగే నీవు నేను కూడా అలాంటి విశ్వాసాన్ని కలిగిన వారుగా ఉండాలి. దేవుని గ్రంథంలోంచి విశ్వసించువాడు పూర్తి చేయండి. విశ్వసించువాడు
కలవరపడడు, విశ్వసించువాడు సిగ్గుపరచబడడు. చూద్దాం బైబిల్ గ్రంథంలో ఎక్కడుంది ఆ వాక్య భాగాన్ని. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం. యెషయా గ్రంథము 28వ అధ్యాయం చివరి వచనం ఉంటుందమ్మా. విశ్వసించువాడు కలవరపడడు. అలాగే రోమిలు రాసిన పత్రిక 9వ అధ్యాయం 33వ వచనం. రోమిలు రాసిన పత్రిక 9వ అధ్యాయము 33వ వచనం. ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు. కాబట్టి విశ్వాసముంచువాడు కలవరపడడు, ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు. ఇంకా బైబిల్ గ్రంథం నుంచి విశ్వాసం కానిదేదో అది పాపము. అంటే విశ్వాసంతో రావాలి, విశ్వాసం మనం బ్రతకాలి. విశ్వసించేవాడు సిగ్గుపరచబడు. విశ్వాసం కాకుండా ఉంటే అది పాపముగా దేవుడు చెబుతున్నాడు. అక్కడ అదే అధ్యాయము 14వ అధ్యాయము, రోమిలు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే 14వ అధ్యాయంలో 20వ వచనం నుంచి చదువుదామండి. 20వ వచనం నుంచి, భోజనం నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి, సమస్తము పదార్థముల పవిత్రములు కానీ అనుమానంతో తినవానికి అది దోషము. మాంసము తినుట కానీ ద్రాక్షారసం త్రాగుట కానీ నీ సహోదరునికి అడ్డము కలుగ చేయనిది మరేది కానీ మానివేయట మంచిది. నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకొనము. తాను సమ్మతించిన విషయములో తనకు తానే తీర్పు తీర్చుకొనినవాడు ధన్యుడు. అనుమానించువాడు తినిని ఎడల విశ్వాసము లేకుండా తినును కనుక దోషి అని తీర్పు నొందును. విశ్వాసం మూలము కానిదేదో అది పాపము. అంటే మనం ఏదైనా పని చేసేటప్పుడు తినే విషయంలో కానీ మనము ఏదైనా దాన్ని అనుమానించకుండా తింటే ఏ విధమైన ఇది ఉండదంట. అనుమానం లేకుండా తినాలి. అనుమానం ఉండి తింటే అది పాపము కింద దేవుడు చెబుతున్నాడు. కాబట్టి విశ్వాసములో ఉండాలి, విశ్వాసములో గట్టిగా మనము పట్టుకోవాలి. విశ్వాసమున డాలుని కలిగిన బిడ్డలుగా ఉండాలి. అనేక మంది విశ్వాసులు బైబిల్ గ్రంథంలోంచి కనాను స్త్రీ విశ్వాసం ఉంది. తన కుమార్తె దయ్యం పట్టి బాధపడుతున్నప్పుడు, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా నన్ను కరుణించుము, ప్రభువా నాకు సహాయం చేయము, నా కుమార్తె దయ్యముతో బాధపడుతుందని ఆ దేవుని దగ్గర వచ్చి ప్రాధేయపడది, సహాయం అడిగింది. కాబట్టి ఆ విశ్వాసం గురించి దేవుడు అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, అమ్మా నీ విశ్వాసము గొప్పదని. ఆ యొక్క కనాను స్త్రీ అన్యురాలే అయినా కూడా ఏం చెబుతాంట, అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఎందుకు ఆ విశ్వాసం కలిగిందంటే తన కుమార్తె దయ్యం పట్టిన ఆ కుమార్తె బాగుపడటానికి దేవుని దగ్గరికి వస్తే నా కుమార్తె బాగుపడుద్ది, నా కుమార్తె స్వస్థత పొందుకుంటుంది, నా కుమార్తె ఇదివరకులాగే యాక్టివ్గా ఉంటుంది అనే ఉద్దేశంతో దేవుని దగ్గరికి వచ్చి పాదాల చెంతకు వచ్చి, ప్రభువా నాకు సహాయం చేయి, నన్ను కరుణించమని దేవుని సహాయాన్ని వేడుకుంది. కాబట్టి ఆ సహాయాన్ని ఎప్పుడైతే ఆ కనాను స్త్రీ వేడుకుందో దేవుడు అంటున్నాడు. ఒకసారి మత్తయి సువార్త 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుంచి చదువుతున్నట్టే 21వ వచనం. ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచు కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఆయన చెప్పలేదంట. అంటే ఆమె బతిమలాడుతుంది, కరుణించమని కేకలు వేస్తుంది, ఒక్క మాట కూడా మాట్లాడాల. అందుకు ఆయన ఆమె ఒక్క మాట కూడా చెప్పలేదంట. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మనం వెంబడి వచ్చి కేకలు వేయించినది కనుక ఏమను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఇంకెందుకయ్యా ఈమెను పంపేద్దామని ఆయన వేడుకున్నారు. వేడుకున్నప్పుడు ఏం జరుగుతుంది, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల వద్దకే కానీ మరి యముని వద్దకు నేను పంపబడలేదు అనెను. అయినను ఆమె వచ్చి
ఆయనకు మొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగను. ప్రభువా నన్ను కరుణించమంది. తర్వాత అయినా కూడా ఆ శిష్యులు వచ్చి చెప్పినప్పుడు పంపివేద్దామంటే